ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. అనేక ధర్మ సందేహాల గురించి మనం అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ వాటిని నివృత్తి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో అందరూ తరచుగా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, గురువుగారు 7 శనివారాల వ్రతం ఏ విధంగా చేయాలి, మీరు చెప్తే కొంచెం మా క్లారిటీ వస్తుంది అనేటువంటి ప్రశ్న అందరి నోట్లోంచి వినబడుతుంది. అయితే సవిస్తరంగా దీని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలోనూ బాగా ప్రసరణలోకి వచ్చి అందరూ ఆసక్తిగా ఆచరిద్దామనుకునేటువంటి వ్రతాల్లోనూ మనకి ఈ యొక్క 7 శనివారాల వ్రతం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. అయితే ఈ 7 శనివారాల వ్రతం చేయడానికి అందరికీ ఆసక్తి ఉన్నా సరే దీని మీద ఉన్నటువంటి అనేక అపోహలతోటి, అనేక సందేహాలతోటి చేద్దామనేటువంటి ప్రయత్నాన్ని కూడా విస్మరిస్తున్నారు. అసలు దీనికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి, దీనికి ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా పర్టికల్గా అంటే కనుకను, ఇది సాధారణమైనటువంటి వ్రతం అండి. సాధారణమైనటువంటి వ్రతం అంటే కనుక ప్రతి ఒక్కరు కూడాను స్వయంగా చేసుకోదగినటువంటి వ్రతం. అది ఆడవారు కానీ, మగవారు కానీ, పెళ్ళి అయినటువంటి వాళ్ళు కానీ, పెళ్ళి కానటువంటి వాళ్ళు కానీ ఈ వివాహాన్ని ఆచరించవచ్చు. అసలు ఈ యొక్క వ్రతానికి ప్రధానమైనటువంటి దైవాన్ని మనం చూసుకుంటే కనుక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని ఉద్దేశించి ఈ 7 శనివారాల వ్రతం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల కామ్యములు సిద్ధిస్తాయి అని చెప్పేసి స్వామివారు కల్పవృక్షం, కలియుగంలో వెంకటేశ్వర స్వామి కల్పవృక్షం. కల్పవృక్షం ముందు నిలబడి ఎలా అయితే కోరినటువంటి కోరిక తీరుతుందో, అదేవిధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని స్మరించి పూజించడం వల్ల మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పే శాస్త్రవాక్కు. అలాంటి వెంకటేశ్వర స్వామివారిని ఈ విధంగా 7 వారాలు పూజ చేయడం వల్లను 7 జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ప్రారంధాలు, పాపములు ఏవైతే ఉంటాయో అవి పటాపంచలైపోతాయి. మనం తెలిసి తెలియక చేసినటువంటి కర్మ దోషములు తొలగిపోతాయి. ప్రత్యేకంగా శనిగ్రహ దోషములు, గ్రహబాధలు వీడుతాయి, కలి దోషములు తొలగిపోతాయి అని చెప్పేసి ఈ యొక్క వ్రత విధానంలోనూ సుస్పష్టంగా పెద్దవాళ్ళు మనకి ఉపదేశించారు. అయితే ఈ వ్రతము చేయడానికి నియమాలు ఏమిటి అంటే అనేక అపోహలు ఉన్నాయి. 7 ప్రసాదాలు చేయాలి, అదేవిధంగా 7 వారాల్లో ఎక్కడ గ్యాప్ రాకూడదు, అది ఇది అని చెప్పేసి వాటి గురించి కూడా సవిస్తరంగా మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేటువంటి సందేహం ఏమిటయ్యా అంటే కనుక, దీనికి కలశ స్థాపన చేసుకోవాలా, ప్రతి వారం కూడా పంతులు గారు ఉండాలా అని చెప్పేసి. అయితే సమంత్రకంగా అంటే మంత్రపూర్వకంగా మనం చేసుకోవాలి అంటే కనుకను 7 వారాల పాటు కూడాను కలశ స్థాపన చేసుకునేసి మనం పంతులు గారిని పిలిచి ఈ వ్రతాన్ని చేయించుకోవచ్చు. లేదు అంత శక్తి లేదండి, మాకు అంత అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక 6 వారాల పాటు ఈ వ్రతాన్ని స్వామివారి కేవలం స్వామివారి పటం పెట్టుకునేసి కలశం పెట్టుకోకుండా చేసుకునేసి 6 వారాలు పూర్తయిన తర్వాత 7వ వారం మాత్రము పంతులు గారిని పిలిచి ఆదిత్యాది నవగ్రహ మండపపూర్వకంగా కలశస్థాపన చేసుకునేసి స్వామివారి వ్రతాన్ని సమంత్రకంగా చేయడం అనేటువంటిది ఇంకొక విధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అయితే స్వామివారికి ఒకవేళ కలశ స్థాపన చేసుకోకపోతే కనుక ఏ విధంగా చేయాలంటే, సొంతంగా మేమే చేసుకుందాం అనుకుంటున్నామండి, మీరు చెప్పినట్టుగా 6 వారాలు మేమే చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ 6 వారాలు కూడా ఏ నియమం పాటించాలి అంటే కనుక, వెంకటేశ్వర స్వామివారి యొక్క పటాన్ని తీసుకుని చక్కగా శుభ్రపరచుకుని స్వామివారికి గంధము కుంకుమ బొట్టు అలంకరింపజేసుకుని తులసి మాలను, పూలమాలను అలంకరింపజేసుకోవాలి. కింద పీఠ మీద కూడా చక్కగా ముగ్గు వేసి దాని మీద ఒక వైట్ కలర్ క్లాత్ ఏదన్నా పరుచుకునేసి ఒక గుప్పెడి బియ్యం పోసి స్వామివారి పటం దాని మీద పెట్టుకోవాలి. ఆ పీఠ మీద పెట్టుకున్న తర్వాత స్వామివారి ఎదురుగుండా వరిపిండితోటి, బియ్యపిండితో చేసినటువంటి దీపాలను ఆవు నెయ్యి వేసి 7 దీపాలని ఉంచుకోవాలి. ఆ వరిపిండి దీపాల కింద, బియ్యపిండి దీపాల కింద ఒక తమలపాకు వేసి దాని మీద ఆ బియ్యపిండ ముద్ద ఉంచి దాంట్లో నెయ్యి ఒత్తి వేసుకునేసి అలా 7 స్వామివారి ఎదురుగుండా ఉంచుకునేసి 7 దీపాలు వెలిగించి వాటికి పసుపు కుంకుమను ఉంచుకోవాలి. అయినటువంటి తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని, అలాగే పద్మావతి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని, లక్ష్మీ అష్టోత్తరంతో స్వామివారికి పూజ చేయాలి.
ఎర్రటి పూలు గన్నేరు పూలు కానీ, తులసీ దళాలు కానీ, లేకపోతే కనుక కలవ పూలతో కానీ స్వామివారిని అర్చన చేయడం చాలా విశేషమైనటువంటిది. ఆ విధంగా అర్చన చేసుకున్నటువంటి తర్వాత స్వామివారి యొక్క కథను చదువుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం యొక్క కథ ఉంటుంది. ఆ కథను చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము, హారతి ఈ 4 కూడాను చేయాలి. ఈ ధూపదీపాల వరకు ఓకే, మనకు అర్థమైపోయింది. నిత్య పూజ చేసేటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. నైవేద్యం విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 7 ప్రసాదాలు చేయాలా ప్రతి వారం అంటే కనుక, ఇక్కడ 7 ప్రసాదాలు చేయాలని చెప్పేసి ఎక్కడా చెప్పలేదండి. ప్రధానంగా స్వామివారికి ఏంటంటే కనుక పరవాన్నాన్ని, వడపప్పు పానకాన్ని, నువ్వులతో చేసినటువంటి లడ్డూలను 7 పెట్టాలి. అదేవిధంగా నల్ల ద్రాక్షలు ఉంటాయి కదండి, నల్ల ద్రాక్షలు 7 పెట్టాలి. ఒకవేళ నల్ల ద్రాక్షలు దొరకకపోతే కనుక ఖర్జూర పండ్లైనా సరే 7 స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అంతేగాని 7 నైవేద్యాలు ఖచ్చితంగా పెట్టాలనేటువంటి నియమం మాత్రం ఎక్కడా కూడా లేదు. అది మన యొక్క శక్తి. 7 అయినా పెట్టచ్చు, 18 అయినా పెట్టచ్చు. కానీ 7 ఖచ్చితంగా పెట్టి వ్రతం చేయాలనేటువంటి నియమం కానీ ఎక్కడా కనపడట్లేదు. ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి హారతిని, కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసుకునేసి, అలాగే స్వామివారికి మంగళహారతిని ఇచ్చి, అక్కడ పూజ చేసినటువంటి అక్షతలను కళ్ళకద్దుకుని 2 శిరస్సును ధరింపజేసుకోవాలి. ఈ విధంగా 6 వారాల పాటు మనము పంతులు గారు లేకపోయినా కానీ స్వంతంగా ఈ విధంగా మనం పూజా విధానాన్ని చేసుకునేసి 7వ వారం పంతులు గారిని పిలిచి మనము సమంత్రకంగా స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అయినటువంటి తర్వాత ఈ యొక్క 7 వారాలు కూడా నియమం ఏమిటయ్యా అంటే కనుక తలారా స్నానం ఆచరించడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, శక్తి ఉన్నటువంటి వారు అంటే ఆకలికి మేము నిలబడగలుగుతాము, షుగర్ బీపీ లేవనుకోండి, చక్కగా ఉపవాస దీక్ష చేయవచ్చు సాయంత్రం వరకు. లేదండి మా శరీరం నిలబడదంటే కనుక మన శరీరానికి ఎంతైతే శక్తి కావాలో ఫ్రూట్స్ కానీ, టిఫిన్స్ కానీ ఏదైతే కనుక మీరు భుజించి ఉండగలుగుతారో అవి తీసుకుని ఉండొచ్చు. దీంట్లో గార్లిక్ కానీ, ఆనియన్ కానీ, నిలువ పచ్చళ్ళు కానీ తినకూడదు. నిలువ పదార్థాలు ఏవి కూడా ఈరోజు తీసుకోకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. రాత్రి సాయంత్రం పూట కూడాను స్వామివారి దగ్గర ఒక దీపారాధన వెలిగించేసి ఏదన్నా సరే వెంకటేశ్వర స్వామివారి గోవిందనామాలు కానీ, అష్టోత్తరాన్ని కానీ పారాయణం చేసుకోవాలి. మీరు భోజనం చేయడానికన్నా ముందు ఎవరికన్నా వీలైతే కనుక ఒక దంపతులకి, లేకపోతే కనీసం ఒక వ్యక్తికైనా సరే స్వామివారిని భావన చేసుకుని వారికి భోజనాన్ని పెట్టిన తర్వాత మీరు భోజనం చేయాలి. ఇది శనివారం నియమము. అయితే కనుక ఈ 7 శనివారాల వ్రతంలోనూ మనం కోరుకునేసి ఒక ముడుపును కడతాం కదా, అది ఏ రోజు కట్టాలంటే కనుకను దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయండి. మొదటి వారం అంటే స్టార్టింగ్ మనం మొదలుపెట్టేటువంటి వారం అప్పుడే మనం ముడుపు కట్టుకునేసి, ముడుపు అంటే కనుక తెలుసు కదండి, బూరు కొబ్బరికాయ, ఎల్లో కలర్ వస్త్రంలోను పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, గంధము, యాలుకలు, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసి ఎంతో అంత యథాశక్తిగా దక్షిణ దాంట్లో పెట్టేసి ముడుపుగా కట్టి ఆ వస్త్రం మీద గోవిందనామాన్ని త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రాలను వేసి అదే గోవిందుడుగా భావన చేసుకునేసి ఆ వ్రతపీఠ దగ్గర పెట్టుకోవడం. లేదంటే కనుకను ఆఖరి వారం 7వ వారం కూడా కట్టుకునేసి ఇదే విధంగా కట్టి ఆ వ్రతం దగ్గర పెట్టుకునేసి మన యొక్క 7 శనివారాల వ్రత దీక్ష పూర్తిగానే ద్వారకా తిరుమలకు కానీ, లేదంటే కనుకను తిరుమలకు కానీ వెళ్ళేసి ఆ యొక్క స్వామివారి సన్నిధానంలోనూ ఆ ముడుపును సమర్పించడం వల్ల ఏ కోరిక నిమిత్తమైతే కనుక ఈ వ్రతాన్ని మనం పూనుకున్నామో ఆ కామ్యము త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు. అదేవిధంగా ఈ వ్రతాన్ని ఏ యొక్క రోజుల్లో మొదలు పెట్టుకోవాలి అంటే కనుకను శనివారంతో కూడినటువంటి ఏకాదశి కానీ, శనివారంతో కూడినటువంటి త్రయోదశి కానీ, శనివారంతో కూడినటువంటి పౌర్ణమి రోజు కానీ ఈ వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దీంట్లో ఈ యొక్క వారం రోజుల్లో బ్రేక్ రావచ్చా అంటే, ఈ శనివారం చేసాం, పై శనివారం మనం ఏదో అకేషన్ ఉంది బయటికి వెళ్ళాము, అలా దాన్ని స్కిప్ చేయవచ్చా అంటే కనుకను అస్సలు పనికిరాదండి. దీక్ష అంటే దీక్షగానే చేయాలి. ఆడవారికి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక వారము ఇబ్బంది వచ్చినప్పటికి కూడా పై వారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మగవారు చేసేటువంటి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి సవిస్తరంగా ఈ వ్రతం గురించి ఒక క్లారిటీ అందరికీ కూడా వచ్చిందనేటువంటి భావన నేను చెందుతున్నాను. ఇంకా ఏదన్నా మీకు సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా మీకు ఖచ్చితమైనటువంటి రిప్లై ఇస్తాను. మరిన్ని ధర్మ సందేహాల విషయాల గురించి రాబోయేటువంటి వీడియోల్లో మాట్లాడుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.